మూలకు పడేసిన కూలర్లు మళ్ళీ రిపేర్ చేపించి పెట్టుకోండి. కొత్తవి కావాలంటే ఇప్పుడే కొనుక్కుంటే మంచిది. ఆ టెన్క రేట్లు పెరగొచ్చు. ఇప్పుడు ఒకటి మీద తిరుగుతున్న ఫ్యాన్లు చిన్నగా 3, 4, 5 నెంబర్లకు వస్తాయి. మునుపటి కంటే గ్యాస్ బండ ఓ 10 రోజులు ఎక్కువనే వస్తుండొచ్చు. కాకుంటే అంతమందం కరెంటు బిల్లు పెరుగుతుంది పక్క. హగో చలికాలంలో ఎండాకాలం ముచ్చట్లు చెప్తారేంది అంటారా? సూరన్న వార్నింగ్ బెల్ కొట్టిండు మరి. భోగి మంటలేసుడుతోనే సలికి సుత సెగదాకిందా ఎట్లా? నిర్ణయాల జనంత తగ్గినట్టే అనిపిస్తుంది. కాకుంటే పొద్దుగల మంచు పడుతుంది. పగటిలి ఎండ గట్టిగానే అరుచుకుంటుంది. చూడబోతే ఈ ఏడు ఎండాకాలం ముందే వచ్చే కోపుందట. మున్పు కంటే గట్టిగానే ఎండలు కొడతాయట. వాతావరణ సంఘపోల్లే అందాజగా చెప్పిండ్రు. ఈ నెలాఖరుకు ఇంకింత చలి తగ్గి ఫిబ్రవరి నడిమిట్లకెళ్లే సూరన్న సురుకులు పెంచుతాడట. లెక్కకైతే శివరాత్రి వరకు బగ్గుంటది. ఆ టెన్క ఎండలు పెరుగుతుంటాయి. కానీ ఈ కిత్తకు ముందే కాక పెరుగొచ్చునట. అంతా ఎల్నినో చేపట్టే అనుకొస్తున్నారు. అంటే సముద్రంకెళ్ళి గర్మి గాలిలు పెరిగి వాతావరణం కింద మీదైతుందన్నట్టు. గా లెక్కనే మార్చిలో షురు కావాల్సిన ఎండలు నెల ముందే అరుచుకోబోతున్నాయి. కాకుంటే నడిమిట్ల చెడుపు ఆనలు సుతబడే కోపున్నదట. ఏప్రిల్కెళ్ళి జూన్ వరకు సురుకులు చిన్న ఉండవటుల్లో. అంటే ఈ ఏడు ఆనలు ఎక్కువనే పడ్డాయి. చలి బగ్గనే ఉన్నది, ఎండలు ఎక్కువనే అన్నట్టు. అంతా మన పుణ్యమే మరి. జంగల్ మొత్తం పోతం పెట్టి కాంక్రీట్ జంగల్లు పెంచుకుంటూ పోతున్నాం. చెట్లు చెలుగుతుంటిమి, గుట్టలు మింగుతుంటిమి. దినం ఇంత పచ్చదనం తగ్గుతుంటే వాతావరణం వెనక ముందైతుంది. పొయ్యి మీద పెట్టిన కుండ లెక్క భూమి మీద తుకతుక ఉడుకుతుంది. గిట్ల కావద్దంటే చెట్లు జాదాలే, అడవులు పెంచాలే. ప్రకృతి ఎంత పచ్చగుంటే మనం గంత నిమ్మలంగా ఉంటాం మరి.